నందమూరి ఆశయాల చంద్రబాబు ఆశీస్సులా చిగురించిన నాయకుడన్నా ధూళిపాల మనవాడన్నా నందమూరి ఆశయాల చంద్రబాబు ఆశీస్సులా దూసుకొచ్చిన నాయకుడన్నా ధూళిపాల మనవాడన్నా తెలుగుదేశ సౌరభాలు పల్లె పల్లె వెదజల్లిన తెలుగు బిడ్డ ధూళిపాల మన వెలుగు రేఖ ధూళిపాల ముఖ్యంగా ఎక్కడన్నా రోడ్లు దాదాపు అయిపోయినాయి, ఎక్కడన్నా ఉంటే సైడ్ డ్రైన్స్ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు, వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి మనం. అలాగే రైతాంగ పరంగా ముఖ్యంగా మనం చూసాం పొలాలు ఎండిపోవటం, చాలా ఇబ్బందులు పడటం చూడటం జరిగింది. దానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదన గతంలో మనం చూసాం. అదేవిధంగా దాన్ని పూర్తి చేస్తే మన రైతులు నీటికి ఇబ్బంది లేకుండా వాటిని అధిగమించడానికి ఆస్కారం కలదు. ఇక్కడ ఉన్న అందరినీ కోరేది ఒకటే, ఈ ఊర్లో మీరు ఒక్క ఓటున్న మెజార్టీ తీసుకురావడానికి పనిచేయండి. ఆ ఒకటి తెలియజేస్తాను. ఏ నరేంద్రన్న అంటే మన నరేంద్రన్న అంటే దుమ్ము లేపే యువశక్తికి రథసారదాయే. జగన్ గవర్నమెంట్ లో వాలంటీర్లు చెప్పేటటువంటి ఎటువంటివి కూడా మీరు నమ్మొద్దు, వాళ్ళ వినొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడో పిలిపించున్నారు, మీ అందరికీ కూడా ఇంటింటికి వాళ్ళైతే ఏ విధంగా ఇచ్చారో అంతకన్నా కూడా సౌకర్యంగా మీ అందరికి ఏర్పాటు చేసే విధంగా మహిళలు కానీ వృద్ధాప్య పింఛన్లు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ పథకానికైనా దేనికైనా కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు సమృద్ధిగా అందేటట్టుగా అవకాశం చూసి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు మీ అందరికీ స్వచ్ఛందంగా అందే విధంగా కూడా పిలిపించారు. తను పుట్టిన చింతలపూడి నుదుట కుంకుమలు దిద్దే జన్మిచ్చిన కన్న తల్లి ధైర్య సాహసాలు నింపే ధూళిపాల వీరయ్య చౌదరి వారసుడే. నరేంద్ర గారంటే చిన్నపిల్లలప్పటి నుంచి నాకు తెలుసు. మమ్మల్ని ఒక డైరీ ఎలక్షన్ అప్పుడు ఎండపాటి వెంకటరావు గారు తీసుకెళ్లి 38 రోజులు మమ్మల్ని దాచినప్పుడు చిన్న పిల్లల వీళ్ళు నరేంద్ర గారు వీళ్ళ నాన్నగారిని నన్ను ఇంకా మొత్తం 70 మందిని దాచేసారు. దాచి నాన్న కిడ్నాప్ చేస్తుంటే మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్లి నాగార్జున సాగరు ఇటు తీసుకొచ్చి గోడపాడు అటు ఇటు తిప్పుకొచ్చి మమ్మల్ని ఎలక్షన్ లో నుంచో పెట్టారు. ఓట్లు వేసాం, వెంకటరావు గారిని గెలిపించుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మన వీరయ్య చౌదరి గారి ఎలక్షన్ లో నిలబడతాం, ఆయన గారు ఎమ్మెల్యేగా ఉంటాం, మళ్ళీ మంత్రిగా కూడా ఉండి పరమపదించాడు. ఏదో కాలం చెల్లిపోయింది. 1968లో నుంచి మేము చెరువు కోసం పోరాడాం. కిలారి రోషి గారంట ఆయన గారు ఈ మధ్య చెరువులో ఉన్నటువంటి పొలం ఖాళీగా ఉన్నటువంటి పొలాన్ని అనవరలపూడిలో జనం లేరని వెంకటకృష్ణాపురం తీసుకెళ్లి పట్టాలు పుట్టించాడు ఆయన. ఏది కిలారి రోషి గారు. పున్నూరులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ చెరువులో పట్టాలు పుట్టించాడు ఆయన. అట్లాంటి వాళ్ళని మేము నమ్మి ఏనాడు ముందుకు అడిగేలా మాకు ఆ చెరువు పారంబాకు కట్టి సహాయం చేస్తే తలాకు చేరడం అక్కడ గంజి తాగుతాం. కానీ నేను చెప్పను. రాజకీయ రంగంలో వెనుదిరుగని నాయకుడే లేరెవ్వరు నీకు సాటి, రారెవ్వరు నీకు పోటీ. జై
సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, ధూళిపాళ్ల నరేంద్రను గెలిపిద్దాం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే.